చాలా మంది క్రిప్టోకి కొత్తగా ఉన్నారు. వాళ్ళకి మెటామాస్క్ ట్రస్ట్ వాలెట్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఉపయోగించాలి? ఇప్పుడు చాలా సింపుల్గా చెప్తాను. మనం సాధారణంగా డబ్బులు ఉంచుకోవడానికి బ్యాంక్ అకౌంట్ ఉపయోగిస్తాం కదా, అదే విధంగా క్రిప్టోలో అసెట్స్ ని స్టోర్, రిసీవ్, సెండ్ చేయడానికి మెటామాస్క్ ట్రస్ట్ వాలెట్ లాంటి క్రిప్టో వాలెట్స్ ఉపయోగిస్తాం. ఉదాహరణకి ఎస్బీఐ బ్యాంక్ ని తీసుకుందాం. ఎస్బీఐ ఒక బ్యాంక్. మీ డబ్బులు మీ అకౌంట్లో ఉంటాయి. మీ అకౌంట్కి ఒక యూనిక్ అకౌంట్ నెంబర్ ఉంటుంది. అదే విధంగా మెటామాస్క్ లేదా ట్రస్ట్ వాలెట్ ఒక క్రిప్టో వాలెట్. ప్రతి వాలెట్కి ఒక యూనిక్ వాలెట్ అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ ఉపయోగించి క్రిప్టోని రిసీవ్ లేదా సెండ్ చేయవచ్చు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఉంది. బ్యాంక్లో మనీ ఉంటే బ్యాంక్ దాన్ని మేనేజ్ చేస్తుంది, కానీ క్రిప్టో వాలెట్లో ఉన్న అసెట్స్కి యాక్సెస్ మీ దగ్గర ఉంటుంది. ముఖ్యంగా మీ సీక్రెట్ రికవరీ ఫ్రేజ్ లేదా ప్రైవేట్ కీ చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎవరితోనూ షేర్ చేయకూడదు. ఇంకో విషయం, మెటామాస్క్ లేదా ట్రస్ట్ వాలెట్ అనేవి బ్లాక్ చైన్ నెట్వర్క్ కాదు. ఇవి బ్లాక్ చైన్ నెట్వర్క్స్తో ఇంటరాక్ట్ చేయడానికి ఉపయోగించే వాలెట్స్. ఉదాహరణకి ఈథీరియం, బేస్ BNB చైన్, పాలిగాన్ లాంటి డిఫరెంట్ నెట్వర్క్స్కి వాలెట్ కనెక్ట్ అవ్వగలదు. అందుకే క్రిప్టో రిసీవ్ చేసేటప్పుడు 2 విషయాలు తప్పకుండా చెక్ చేయాలి: కరెక్ట్ వాలెట్ అడ్రస్ మరియు కరెక్ట్ నెట్వర్క్. నెట్వర్క్ తప్పుగా సెలెక్ట్ చేస్తే ఫండ్స్ సమస్యలో పడే అవకాశం ఉంటుంది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ అకౌంట్ ఎలా మన ట్రెడిషనల్ మనీని మేనేజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందో, మెటామాస్క్ మరియు ట్రస్ట్ వాలెట్ లాంటి క్రిప్టో వాలెట్స్ మన క్రిప్టో అసెట్స్ని మేనేజ్ చేయడానికి ఉపయోగపడతాయి. క్రిప్టో వాలెట్స్ గురించి ఇంకా ఇలాంటి సింపుల్ ఎక్స్ప్లెనేషన్స్ కావాలంటే ఈ రీల్ని సేవ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి క్రిప్టో అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి.